కూటమి ప్రభుత్వం అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కేవలం 20 నెలల కాలంలోనే అభివృద్ధికి నోచుకొని మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి పరిచామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమాన్ని అందించామన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలో తమ నియోజకవర్గంలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు. ఈరోజు మనకి ఓట్లు కావాలి అంటే తప్ప నాయకులు కనపడని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మారుమూల ప్రదేశాల్లో ఎప్పుడు ఏ నాయకుడు అడుగు పెట్టని ఏరియాల్లో కూడా ఈరోజు ట్రైన్లు, రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సమస్యలు లేకుండా ఎంతో అద్భుతంగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా బాగా ముందుకు వెళ్తా ఉంది. అట్ ద సేమ్ టైం మరి గత పాలకుల యొక్క నిర్వాకాల వల్ల ఏ కుటుంబాలైతే ఇటు గంజాయి ద్వారా లేకపోతే కల్తీ మద్యం ద్వారా చితికిపోయాయో వాటన్నిటిని కూడా ఒక ఉక్కుపాదం మోపుతూ గంజాయి రహిత రాష్ట్రంగా మనము ఈరోజు ప్రకటించుకొని ఎక్కడ కూడా గంజాయి లేకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇళ్లలో కూడా ఎవరు అనారోగ్య పాలు కాకూడదు అని చెప్పి ఎంతో అద్భుతంగా CMRF ని అందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి ఇన్ని సంక్షేమంగా చేస్తూ రేపు రానున్న ఎలక్షన్ లో కేవలం ఓట్లు అడగడానికి వచ్చే నాయకుల్లా కాకుండా ఏదైనా చేసి సాధిస్తాము, ఈ యొక్క నియోజకవర్గం నుంచి రాష్ట్రం దాకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ చాలా గర్వంగా మాకు ఓటేయాలి, మాకు ఓటేస్తేనే మీకు ఇంకా ఇంకొంచెం ఏదైనా సేవ చేయగలుగుతాము అనే ఒక నమ్మకంతో, ఒక భరోసాతో రేపు మేము ఎలక్షన్ కి వెళ్ళబోతూ ఉన్నాము. మా ప్రతి నాయకుడు కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజల యొక్క సంక్షేమం, అదే విధంగా ఆ యొక్క వార్డుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులందరూ కూటమి నాయకులుగా ఉన్నారు. కాబట్టి ప్రజలు నిస్సంకోచంగా ఈ రోజు కూటమి నాయకుల్ని ఎన్నుకుంటే వారు ఉన్న స్థానికంగా చాలా బలపడతారు. అదే విధంగా అక్కడున్న స్థానికంగా అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుంది. ఎప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది. నాయకులు కూడా కూటమి నాయకులందరూ కూడా దానికే కట్టుబడి ఉన్నారని చెప్పి సమర్పించారు.